టు ఆల్ వెల్కమ్ టు విఐపి ఛానల్. మీరు మొదటిసారి కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను విజయ్ కుమార్ నారాయణ. ఈరోజు కొత్త విషయం తీసుకుంటున్నాం. బ్లడ్ మరణాలు అంటే సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో వీటిపైన నేను ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది ఒక ఏజ్ లిమిట్ అంటూ లేకుండా విద్యార్థి దశ నుంచి విద్యార్థులు, వివాహ వివాహితులు, వివాహం కాని వాళ్ళు, ఇలా చాలామంది కూడా సూసైడ్ చేసుకొని మరణించడం అనేది మనం చూస్తాము. దీనిపైన కొంత విశ్లేషణ చేస్తే దీనికి ముఖ్యమైన కారణం ఈ ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళు మానసికంగా బలహీనంగా ఉండడం. ముఖ్యంగా విద్యార్థులు తీసుకున్నట్లయితే విద్యార్థులు కేవలం వాళ్ళ చదువు ఒత్తిడి, ద ప్రెషర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అది కావచ్చు, తల్లిదండ్రులు ర్యాంకులు ఎక్కువ రావాలని చెప్పేసి వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం, లేదంటే కళాశాల కావచ్చు, పాఠశాల కావచ్చు, దాంట్లో గురువులు ఎక్కువ మార్కులు రావడం, ఈ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పుకోలేక మరణిస్తున్నట్టుగా మనం సమాచారం తెలుస్తాం. అట్లాగే కొంచెం పెద్దవాళ్ళని వివాహితులను తీసుకున్నట్లయితే మరి వాళ్ళు కూడా ఇంట్లో, అత్తగారింట్లో జరిగే సమస్యలు, భర్త వల్ల జరిగే సమస్యలు, ఇవి ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు మరణం చేసుకుంటా ఉన్నారు. దే ఆర్ కమిటింగ్ సూసైడ్. అట్లాగే ఏజ్డ్ పీపుల్ కూడా, చాలా ఏజ్డ్ అయిన పీపుల్, వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు ఒక సెట్ అయిపోయిన తర్వాత, ఆర్థికంగా సెట్ అయిపోయిన తర్వాత ఈ తల్లిదండ్రులను పట్టించుకోపోయేసరికి వాళ్ళు వృద్ధాప్యంకి వచ్చేసి ఏం పని చేయలేని పరిస్థితిలో ఉండి, సరే మేము ఎందుకు మా పిల్లల పైన భారం కావాలని చెప్పేసి ఆ వృద్ధులు కూడా సూసైడ్ చేస్తున్న విషయాలు మనం చూస్తాను. ఒకటి గుర్తించాలా, జీవితంలో జరుగుతున్నవి అన్నీ కూడా, ఇటు చదువు కావచ్చు, ఇటు పెళ్ళి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ బాధ్యతలన్నీ కూడా ఇవన్నీ జీవితంలో వస్తాయి. జీవితంలో ఒక్కొక్క భాగాలుగా ఉంటాయి. సో జీవితాన్ని వదిలేస్తే ఈ భాగాలన్నీ ఎట్లా చేస్తారనే విషయాన్ని కూడా నేను గమనించింది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే తండ్రికి చెప్పుకోండి, తల్లికి చెప్పుకోండి, ఇద్దరు కాకపోతే ఫ్రెండ్కి చెప్పుకోండి, లేదు అంటే ఇంకెవరైనా బంధువులు ఉంటే వాళ్ళకి చెప్పుకోండి. అంటే సమస్యని ఎవరో ఒకరితో పంచుకుంటే వాళ్ళు మనకు సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది లోపల ఒంటరిగా కూర్చొని, ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించండి, పిల్లలు ఒంటరిగా కూర్చుంటే మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలా. వాళ్ళు ఒకవేళ డల్గా కనిపిస్తే వాళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసుకునే ప్రయత్నం తల్లిదండ్రులు చేయాల్సి ఉంటుంది. సో ఇది వాళ్ళు పిల్లలు ఎవరు చెప్పుకోలేక వాళ్ళు సూసైడ్ చేస్తున్నారు. ప్రెషర్స్, ఒత్తిడి అని తీసుకురావద్దు. వాళ్ళకి ప్రెషర్ కాకుండా మామూలుగా చెప్పే ప్రయత్నం చేయాలి. అట్లాగే వివాహితులు కావచ్చు, ముఖ్యంగా ఈ వివాహం జరిగిన వాళ్ళు, మహిళలు, వీళ్ళ చాలామంది అత్తారింట్లో జరుగుతున్నటువంటి వరకట్నం వేధింపులు అనుకున్నాం, లేదు అంటే ఇంకేదైనా సమస్యలు కావచ్చు, భర్త అనుమానం కావచ్చు, ఇట్లాంటి పైన ఈ అనుమానాలతో భార్యను వేధించడం, చివరికి చంపడం మనం చాలా చూస్తాం. ముఖ్యంగా మహిళలు ఎవరు బాధపడద్దు, భయపడద్దు కూడా. ఎందుకంటే షీ టీమ్స్ ఉన్నాయి. మీరు షీ టీమ్స్ని డైరెక్ట్ నేరు కలవచ్చు. నేను ఈరోజు పొద్దున షీ టీమ్ ఇన్స్పెక్టర్ని కలిశాను. తను కొంత బిజీగా ఉండి మనకు సమయం ఇవ్వలేకపోయింది. లేదంటే డైరెక్ట్గా నేరుగా ఇంటర్వ్యూ తీసుకునే ఆలోచన ఉండింది. తప్పకుండా ఈ 2-3 రోజుల్లో షీ టీమ్ని కలిసి వాళ్ళ ద్వారా తీసుకుని, మీకు ఎలాంటి విషయం ఉన్నా, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఇటు ఇంట్లో ఇబ్బంది కలిగినా, ఇటు బయట ఇబ్బంది కలిగినా, మీరు పనిచేసే చోట ఇబ్బంది కలిగిన మహిళలు మీరు షీ టీమ్కి ఫోన్ చేస్తే మీ 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 సమాచారాన్ని గోప్యంగా ఉంచి మీ సమస్యను పరిష్కారం చేస్తారు. సమస్య ఉన్నదే పరిష్కారం కూడా ఉంటుంది. సమస్య ఉన్న చోట పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఏది కూడా ఉండదు. కొంత ఓపిక కావాలి. ఆ విషయం కారణంగా ఈ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు సంబంధించి, అట్లాగే విద్యార్థులకు సంబంధించి ఒత్తిడికి లోను కావద్దని ఈ బాధ్యత అంతా విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇటు మహిళలకు సంబంధించి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులే, వివాహం జరగకపోయినా కూడా మహిళలకు సంబంధించి తల్లిదండ్రులు ముందుకొచ్చి వాళ్ళ సమస్య తెలుసుకుంటే తప్ప వాళ్ళకి ఎవరు చెప్పుకోలే, లోపల మొదలుపడి ఒక రకమైన మానసిక ఒత్తిడికి లోనై వాళ్ళు మరి ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప తల్లిదండ్రులు ఆలోచన చేయండి. మహిళలు ఏమాత్రం అధైర్యపడద్దు, బాధపడద్దు. మీరు ఎక్కడ పనిచేసే చోటైనా, మీరు బయటకు వెళ్ళిన చోట, మీ ఇంటి పక్కన, మీ ఇంటి వెనుక, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా, ముఖ్యంగా పురుషుల నుండి ఎలాంటి ఇబ్బంది, షీ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళకు ఒక ఫోన్ కాల్ చేస్తే కనుక వాళ్ళు మీ సమస్య పరిష్కారం చేస్తారు. మీ విషయాన్ని కూడా వాళ్ళు చాలా గోప్యంగా ఉంచుతారు. నేను కూడా షీ టీమ్ని కలిసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తాను. సో ముఖ్యంగా ముందు ఒక విషయం చెప్దామని చెప్పేసి నేను వీడియో చేశాను. ఈ విద్యార్థి సంబంధించి ముఖ్యంగా ఈ ఆత్మహత్యలు పాల్పడొద్దు అని చెప్పేసి జననీ జన్మభూమి
అనేది ఒకటి ఒక ఒక అసోసియేషన్ కూడా ఉంది. ఆ అసోసియేషన్ భూమేష్ గారు, కొమ్మరవెల్లి భూమేష్ గారు, కొమ్మరవెల్లి భూమేష్ గారితో ఈ సంస్థను స్థాపించి మరి ప్రతి విద్యా సంస్థకు వెళ్ళి ఈ ఆత్మహత్యలు చేసుకోవద్దనే విషయాన్ని ప్రచారం కూడా చేస్తా ఉన్నారు. మనం ఒకసారి భూమేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లిఫ్ట్ చేయగానే వాల్యూమ్ ఫుల్ ఉందా? ఆన్ చేయలేము. చేసిన భూమేష్ గారికి కాల్ చేస్తాం, బిజీ ఉన్నట్టున్నాడు. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దాం. చేస్తున్నా కదా, వేరే నెంబర్ అనుకోవచ్చు. కొమరవెల్లి భూమేష్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. నేను విజయ్ కుమార్ నారావాళ్ళ విఐపి ఛానల్ నుంచి. సార్ మీ కార్యక్రమాలు మేము చూసాం సార్. జననీ జన్మభూమి అని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఇది యాంటీ సూసైడ్ యాంటీ కరప్షన్ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నట్టుగా విన్నాను. మీకు ఎట్లా వచ్చింది సార్ ఈ థాట్, మంచి ఆలోచన ఇది? సార్ నేను గతంలో 2013లో నేను ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వెల్లో జూనియర్ కాలేజీలో టీచింగ్ చేస్తున్నప్పుడు జరిగినటువంటి కొన్ని ఆత్మహత్యల దృష్టిలో ఆలోచించి అప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని కాలేజీలు సార్, ఇంటర్మీడియట్ కాలేజీలు, అదే విధంగా డిగ్రీ కాలేజీలలో కొంతమంది అకాడమిక్ ఇయర్ 2013లో ఒక 4-5 మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారు సార్. ఓకే ఓకే. అందులో మా కాలేజీ నుంచి కూడా ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ బైపీసీ నుండి ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు సార్. అసలు మీ ఎందుకు సార్ అంటే ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి విద్యార్థులు, అంటే దేని కారణమైంచు సార్? విద్యార్థుల్లో ఆత్మహత్యలు అనేటువంటిది ఒకే రకమైనటువంటి కారణంతో కాదు సార్, విభిన్నమైనటువంటి కారణాలు ఉన్నాయి దీంట్లో. విభిన్నమైన కారణాల్లో ప్రప్రథమంగా మనం చూస్తే సార్, విద్యార్థులకు జీవితం మీద ఒక అవగాహన లేకపోవడం సార్. ఓకే ఓకే. విద్యార్థులకు జీవితం మీద ఒక సరైన అవగాహన లేకపోవడం, ఆ అవగాహనను కల్పించేటువంటి విద్యా వ్యవస్థలు గాని గురువులు గాని ఈ రోజుల్లో కనుమరుగవుతున్నారు సార్. ఓకే, అవునవును. జీవితం అంటే కేవలం ఒక మార్కులు ర్యాంకులతో ముడిపడినటువంటిది. తర్వాత మళ్ళీ ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇది మాత్రమే. మార్కులు ర్యాంకులు ఉద్యోగం ఇదే జీవితం తప్ప, జీవితం అంటే ఒక సమున్నతమైంది. జీవితం అంటే ఎన్నో ఆశయాలు ఉంటాయి జీవితంలో. అదే విధంగా జీవితం అనేది ఒకే రకమైనటువంటి వ్యవస్థకు సంబంధించింది కాదు, అదే విధంగా ఉద్యోగానికి సంబంధించింది కాదు అనే విషయం వాళ్ళకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఆ విద్యా వ్యవస్థల్లో ముఖ్యంగా జీవితం మీద, అదే విధంగా వాళ్ళకు జీవిత లక్ష్యాల మీద ఇంకోటి కూడా విన్నాను సార్. ఇంకోటి కూడా విన్నాను ఏంటంటే, ఈ కళాశాలలో భాషా పండితులకు తరగతి గదులు సరిగా ఇవ్వకపోవడం, అంటే తరగతులు సరిగా ఇవ్వకపోవడం కారణం కేవలం వాళ్ళ సిలబస్ కి మార్కులకు అంకితం. ఎందుకంటే విద్యా సంస్థల్లో ముఖ్యంగా కళాశాలలో ఈ భాషా పండితులే జీవితం గురించి, జీవితం విలువ గురించి చెప్తా ఉంటారు. వాళ్ళకి తక్కువ తరగతులు ఇవ్వడం కారణం కూడా వాళ్ళు మంచి మాటలు చెప్పలేకపోతున్నారని విన్నాను. నిజమే సార్ ఇది? ఇది సార్, ఇది ఒక కారణం సార్, వన్ ఆఫ్ ది రీజన్ మనం తీసుకోవచ్చు సార్ ఇది. అయితే భాషా పండితులకు సమయం ఇస్తే కొంత వాళ్ళకు జీవితం మీద అవగాహన కల్పించడము, అదే విధంగా వాళ్ళకు జీవితంలో సమస్యల మీద పోరాడేటువంటి ఒక స్ఫూర్తిని కల్పించడము కొంతవరకు జరుగుతుంది సార్. అయితే ఇక్కడ ప్రాథమిక స్థాయి నుంచి అత్యున్నత విద్యా వ్యవస్థ వరకు జీవిత విలువలు చెప్పేటువంటి విద్య లేదు సార్ ప్రాథమికంగా. మీరు ఇప్పుడు విద్యా సంస్థలో కొన్ని కార్యక్రమాలు చేశారు కదా, దాంట్లో నేను ఇంకోటి కూడా విన్నాను, మీ సంస్థ లోపల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతమంది మీ గ్రూప్ లో కలిసి పనిచేస్తున్నట్టు విన్నాను. మీరు అంటే మీరు విద్యా సంస్థలో ప్రోగ్రామ్స్ పెడుతున్నారా ఎట్లా సార్ ఈ జననీ జన్మభూమి? సార్ విద్యా సంస్థలు సార్ ముఖ్యంగా మేము ఇంటర్మీడియట్, డిగ్రీ, అదే విధంగా పీజీ ఈ కళాశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు జీవితం మీద అవగాహన కల్పించడం, సమస్యల మీద పోరాడేటువంటి ఒక తత్వాన్ని వాళ్ళకు అవలంబించడం, అంటే మానసికంగా బలంగా చేయడం. జీవితం అంటే ఒక వాస్తవానికి అది పోరాటమే. ఆ పోరాటాన్ని మనం దాన్ని పోరాటం లాగా తీసుకోవాలి తప్ప, జీవితం అంటే ఒక ఏది మార్కులకు ర్యాంకులకు ముడిపడి ఉన్నది, ఉద్యోగానికి ముడిపడి ఉన్నది, లేకుంటే ఆశలకు ముడిపడినటువంటి జీవితం కాదు. జీవితం అంటేనే పోరాటం, సమస్యల మీద పోరాడాలి. ప్రతి వ్యక్తి కూడా పుట్టింది ఒక పోరాటంతోనే పుట్టాడు, చనిపోవడం కూడా పోరాటంతోనే పోవాలి. ఈ మధ్యలో వచ్చేటువంటి సమస్యల మీద కూడా మనం పోరాడుతూనే ఉండాలి.
అనేటువంటి విషయాన్ని మేము సైకాలజిస్టులతోటి, అదేవిధంగా లైఫ్ స్కిల్స్ ట్రైనర్స్ తో, ముఖ్యంగా మా సంస్థలో పనిచేసేటువంటి టీచర్స్, లెక్చరర్స్, మీరు అన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా వచ్చి వాళ్ళు ప్రసంగించడం జరుగుతుంది సార్. ఓకే, ఓకే, మంచి కార్యక్రమం భూమేష్ గారు. నేను మళ్ళీ మీకు ఒక 5 minutes కాల్ చేస్తాను. ధన్యవాదాలు సార్. ఓకే. మనం విన్నాం కదా భూమేష్ గారి మాటలు. జర్నీ జన్మభూమి ఇచ్చాను ఒక సంస్థను పెట్టి, జీవితం అంటేనే పోరాటం, అంటే ఒక జన్మించడం ఒక పోరాటం, అంటే పోరాటంతో జన్మిస్తారు, ప్లస్ అలాగే పోరాటంతో మరణిస్తారు. ఈ మధ్యలో ఉన్న కాలాల్లో సమస్యలు అనేది సహజం. మనిషి అంటేనే సమస్యలు వస్తాయి, సమస్యలు ఎదుర్కొనాలి, సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ సమస్యల కారణంగా విలువైన జీవితాన్ని కోల్పోవడం, ముఖ్యంగా ఈ విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళకు జీవితం పైన అవగాహన లేకపోవడం, వాళ్ళు కేవలం ఏంటంటే ఈ చదువు పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ర్యాంకులు రావాలా, మార్కులు రావాలా, ఉద్యోగం రావాలి, ఉద్యోగం మార్కులు అనేదే జీవితం అనుకుంటుంది తప్ప, ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత జీవించే జీవితం వేరే ఉంటుంది. ఆ జీవితానికి మనకు మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయం చెప్పే నాదుడు లేడు, చెప్పాలనుకునే భాషా పండితులు అందుబాటులో లేక కనీసం మానసిక వైద్యులను పిలిపించిన అప్పట్లో ప్రభుత్వం ప్రయత్నం చేసిందని అది కూడా ఏం జరిగింది. ఆ తర్వాత సరే చిన్నపిల్ల అంటే ఈ రకంగా వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనై వాళ్ళు మరణిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అయితే వివాహితులు, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి వాళ్ళకున్న పిల్లల గురించి ఆలోచించాలా? ఒక్కసారి జీవితంలో సమస్యలు అనేది వచ్చి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్యల కోసం భయపడి జీవితాన్ని నాశనం చేసుకుంటే మరి వాళ్ళ కన్న పిల్లలు వాళ్ళ జీవితాలు ఏమైతే వాళ్ళు ఇంకా చాలా జీవించాల్సింది. మీరు సగం జీవితం జీవించాక మీరు జీవితాన్ని కోల్పోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇది కూడా ఆలోచించేసి, మీకు ఎలాంటి సమస్యలు విద్యార్థులకైతే మీరు తల్లిదండ్రులకు చెప్పుకోండి. అట్లాగే వివాహితులైతే అన్నకో, తమ్ముడికో, లేదంటే మీ తల్లిదండ్రులకు చెప్పుకొని సమస్యను, లేదంటే షీ టీమ్ని సంప్రదించండి, లేదంటే నాకు ఫోన్ చేయండి, నేను కూడా షీ టీమ్ మీ ద్వారా మీకు ప్రయత్నం చేస్తాను. కానీ దయచేసి మీ విలువైన జీవితాన్ని కోల్పోదని చెప్పేసి నేను విజయ్ కుమార్ నార్మల్ VIP ఛానల్. థ్యాంక్ యూ.